తిన్నా తినకున్నా మొదలు ఇంటికి రాయి పక్కకు పెట్టాల్సిందే. పట్నంలో ఉన్నోళ్ళైనా జిల్లాల బతికేటోళ్ళైనా చేసిన కష్టంలా పావులొంతు కిరాయికే పోతుంది. కూలీనాలు వేసుకొని బతికేటోళ్ళు సొంతిల్లు కట్టుకోవాలంటే అవుతుందా? ఓ గుడిసన్న వేసుకుందామా అంటే గజం కూడా కొనే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసినా డబుల్ బెడ్రూమ్ రాకపాయే. ఇక మేము సొంతింట్లకు పోయే భాగ్యం లేదా అని ఎదురు చూస్తున్నాయల్లా 4 వద్దులైతే గిల్లగ్గా తిప్పలు తప్పినట్టేనబ్బా. గరీబులకు ఇండ్లు కట్టించే పని రువ్వడిగా నడుస్తాంది. ఏడనుకుంటున్నారు? మంత్రి ఉత్తమ్ సార్ ఇలాకా హుజూర్ నగర్ లా. హగో వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు సుతగాకపాయే, అప్పుడే గిన్నిగణం కట్టిండ్రా అని పరిశాన్ కాకుర్రి. తెలంగాణ రాకముందుకు ఉత్తమ్ సార్ ఇండ్ల మంత్రి ఉండంగా 76 ఎకరాల్లో 2160 ఇండ్లకు పనులు చాలు చేసి ఏడాదిలోనే సగం బడ ఒడిపిస్తే బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక పడవ పెట్టింది. గా ఇరికిండ్లల్లా ఉండొస్తుందా? ఏక్ నెంబర్ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని గొప్పగా చెప్పి అవి కట్టలేవి కంప్లీట్ చేయలే. మళ్ళా ఉత్తమ్ సార్ మంత్రి అయినాకనే 74 కోట్లు శాంక్షన్ చేపిస్తే జోరు అందుకున్నాయి పనులు. ఒక రాజకీయ దురుద్దేశంతో పూర్తయితే ఉత్తమ్ కుమారుడి క్రెడిట్ వస్తున్న ఉద్దేశంతోనే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది. ఓ హాలు వెనకమర్ల ఒంటర్రా, అటు పక్కకు బాత్రూమ్ బాల్కనీ, ఓ చిన్న ఫ్యామిలీ ఉండటానికి సరిపోతట్టు కడుతున్నారు. చక్కటి సీసీ రోడ్లు, 2 కమ్యూనిటీ హాళ్లు, సర్కార్ బడి, పార్కు, ఆటల మైదానం, ఓపెన్ జిమ్, మార్కెట్, ఇట్లా సకల సౌలతులు చేస్తారట. 10 ఏళ్ళు పడవ పెట్టే వరకు ఇండ్లల్లో ఏ దొరికితే అది ఎత్తుకపోయిరట దొంగలు. అన్ని తీసుకెళ్లిపోయినారు. ప్లంబింగ్ కానీ, స్టీల్ కానీ, డోర్స్ అన్ని కూడా ఎక్కిపోయినారు. పాత జరిగిన వర్క్ అంతా అవన్నీ రీజనరేట్ అంటే ఒక 200 మెంబర్స్ మేము పెట్టి 2-3 months క్లియర్ చేస్తే గానీ అవ్వలేదు. మాన్యువల్ గా 560 ఇండ్లు పురాగా కట్టిండ్రు. కొన్నిటి పని నడమంత్రంలుంటే ఇంకొన్ని కడతాండ్రు. డిసెంబర్ వరకు కంప్లీట్ చేసి కొత్తేడాదిలా గరీబులతోటి పాలు వంగిస్తారట పక్క. డిసెంబర్ ఎండ్ గానీ జనవరి మొదటి వారంలో అయిపోతుంది. వచ్చే సంక్రాంతికి ఇల్లు పంపిణీ జరుగుతుంది. ఒక్క హుజూర్ నగర్ లోనే గిట్లుంటే తెలంగాణ అంతటా ఇంకెట్లుంటదో. హొగల్లా మళ్ళా కారు సర్కారే వస్తే ఈ కట్టిన గోడలు కూడా కూలునేమో పో.